నమస్తే. గత కొన్ని రోజుల కింద ఏదైతే మాదిగ అమరవీరులు ఎవరైతే వాళ్ళకి దామోదర రాజనోత్సవం సంబంధించి వాళ్ళందరూ కలిసి 5 లక్షల పరిహారం ఇచ్చి వాళ్ళ కాళ్ళు గడి నెత్తిలో చదువుకునే విషయం మనందరికీ తెలిసింది. ఇదే నేపథ్యంలో మందకృష్ణ మాది గారు మీరెందుకు వెళ్ళలేకపోయారు అని చెప్తా అంటే మందకృష్ణ గారు చెప్తాను. మీ అమరవీరులకు సంబంధించి వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకొని మేము వాళ్ళ ఆశయాలను పట్టించుకొని తిరుగుతామని చెప్పి మందకృష్ణ ఎక్స్క్లూజివ్ వాహినికి టీవీకి వేదికగా చెప్పడం జరిగింది. ఒకసారి మాట్లాడడం సురేందర్ మాదిగ గారి తండ్రి ఒకసారి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీరు అడిగినట్టు మీరు మాకు అడుగుమని చెప్పి మేము అదే విషయం మందకృష్ణ గారికి అడిగినాం. వాళ్ళు చెప్తాను. మీరు విన్నారు కూడా ఇంత ఏం చెప్తారు కదా. ఇప్పుడు నేను ఆయన మాట్లాడిన వీడియో విన్నాను. వాళ్ళ కుటుంబాలను పట్టించుకోము, సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాము అంటే వాళ్ళ కుటుంబంతో అమరవీరుల కుటుంబాలతో నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడిండు. అంతే కదా. మరి వాళ్ళ అమరవీరుల కుటుంబాలు నీకు పట్టింపు లేదు, అవసరం లేనప్పుడు ఆ లెటర్ ఎందుకు ఇచ్చినావు? ముఖ్యమంత్రికి ఎవరికి సాయం చేయాలని ఇచ్చినావు? ఆ కుటుంబాలు నీకు అవసరం లేదు, కుటుంబాలను పట్టించుకోవు. మరి ఆ 25 లక్షలు లెటర్ సాయం చేయాలని ఎవరి కోసం పెట్టినావు లెటర్? అది కదా, ఎవరి కోసం పెట్టినావు లెటర్? పెట్టింది కూడా మాకు గ్యారంటీ లేదు, ఎవరి కోసం పెట్టినావు? కాబట్టి ఎప్పుడైతే అమరవీరుల కుటుంబాలను పట్టించుకో, వాళ్ళ ఆశయం కోసం పనిచేస్తా అంటున్నావో, అమరవీరులను పట్టించుకో. వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి కూడా నీకు చేతన అయితలేదు, సందర్శించడానికి కూడా చేతన అయితలేదు. కాబట్టి వాళ్ళ ఆత్మలు అక్కడ పైన ఏడుస్తున్నాయి. మా అమరవీరుల కుటుంబాలే ఇంత అన్యాయం చేస్తున్నాయి. మందకృష్ణ మేమంటే త్యాగం చేసినాం జాతికి, మరి మా కుటుంబాలను కూడా కాదనుకుంటా పోరాడినాం. అప్పుడు మా తల్లిదండ్రులు కాదనుకుంటా, అక్కజనులు కాదనుకుంటా మేము పోరాడి బలిదానం అయితే ఆయన ఆదేశాల మేరకు ఇలా మా కుటుంబాలను పట్టించుకుంటలేడంటే మందకృష్ణ మాదిగా ఎంత మూర్ఖుడయ్యండో. వాళ్ళ ఆత్మలు అక్కడ క్షోభిస్తున్నాయి. ఎప్పుడైతే మా కుటుంబాలను పట్టించుకో అంటున్నావో, ఇవాళ నీకు ఎట్టి పరిస్థితుల్లో అర్హత లేదు వాళ్ళ ఫోటోలో పూలదండ వేయనికి. ఎక్కడ కూడా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, వాళ్ళ ఫోటోలో కూడా టచ్ చేసే అర్హత నీకు లేదు. వాళ్ళ పేర్లు కూడా నేను నోటితో పలకలేదు. ఇన్నేళ్ళు కూడా 16 ఏళ్ళ నుంచి వాళ్ళ పేర్లు ఎక్కడ నువ్వు ఏ మీటింగ్లో కూడా తీసుకోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు తీసుకోవద్దు. అంటే ఇది ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో కూడా అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిందని చెప్పినా అని చెప్పి మందకృష్ణ మాదిగ సంబంధించి ఎంఆర్పీఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. త్యాగాల వచ్చిందని చెప్పిండంటే అయిపోతుంది, సరిపోయిందా? నోరున్నారు ఎన్నో మాట్లాడతాం. వాళ్ళకి అంకితం అంటే ఏ విధంగా అంకితం చేస్తుండు? ఆచరణలో చూపించాలని. ఏ విధంగా అంకితం ఇచ్చిండు? ఆచరణ ఉండదా? నోరుంది, నేను కూడా బస్తా అంటా, ఆచరణ కూడా ఉండదా? ఈ విధంగా అమరవీరులకు మేము త్యాగం చేస్తున్నాము, వాళ్ళ కుటుంబాలు ఆదుకొని మేము అంకితం చేస్తున్నాము, వాళ్ళని పైకి తెచ్చి వాళ్ళ జీవితాలను బాగుపడి అంకితం చేస్తున్నాం అని దాని వివరణ ఇవ్వడా? అంకితం అనగానే అయిపోయిందా? నాకు కూడా ఉంది నోరు, మస్తు చెప్తాను కదా. అది సరి అయిన పద్ధతి కాదు. ఆయన పద్ధతి మార్చుకోవాలి అని మేము అంటున్నాం. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, అమరవీరుల కుటుంబాలు నాకు లెక్కలేదు, నేను ఆశయం కోసం పనిచేస్తున్నాను, కుటుంబాలతో నాకేం అవసరం అన్నట్టు ఇప్పుడు మాట్లాడాడు. ఇప్పుడైతే మాతో అవసరం లేదు. మేము ఎవరమయ్యా? మేము ఎవరం? అరే ప్రాణత్యాగం చేసిన తల్లిదండ్రులం జాతికి, మా బిడ్డలను అంకితం ఇచ్చిన తల్లిదండ్రులం మేము. నువ్వు మా కోసమే మేమేం చేయలేము, వాళ్ళని పట్టించుకోమన్నప్పుడు మా పిల్లల ఫోటోలోకి ఎట్లా దండ వేస్తావా? వాళ్ళ ఆశయాలు అవసరం మాకు, వాళ్ళ కుటుంబాలు ఏంది అని చెప్పి అదే ఇక మాకు వాళ్ళ అర్థం ఏంటంటే మా కుటుంబాలతో అవసరం లేదు, వాళ్ళ ఆశయంతో మాకు అవసరం, దానికోసమే పనిచేసిన అంటుండే. మరి ఆ పిల్లలు చనిపోయిన వాళ్ళు ఎవరి వల్ల వచ్చారు? ఆకాశం చూడిపడ్డారా? వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే కదా. ఆ విధంగా ప్రయోజనంగా తీర్చి చదివి చేసి అన్ని చేసి త్యాగం చేసిన వాళ్ళు నీ మాట మీద అంటే తల్లిదండ్రులు తప్పైందా? అందుకోసం మమ్మల్ని పట్టించుకొని అంటున్నావా? ఇది ఎక్కడ న్యాయం? ఈ ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి మాటలు ఎక్కడ వినలే. ఇంకోటి మార్చి 1వ తారీఖున అమరవీరుల దినోత్సవం చేయాలి అండ్ ప్రభుత్వం కూడా 5 ఎకరాల భూమి కేటాయించాలి, అమరవీరుల స్థూపం చేపిస్తాం. అండ్ ఇంకోటి వాళ్ళు చనిపోయినప్పటి నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖు అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని చెప్పి మందకృష్ణ గారు చెప్తారు. మీరు చెప్పండి అసలు జరిగిందా? అట్లా తల్లిదండ్రులే పట్టించుకుంటలేవా అంటే నువ్వు ఎవరి కోసం చేస్తున్నావా? చందాలు చేయనికే చేస్తున్నా? వాళ్ళ పేర్ల మీద ఫోటోలు కాలు వేసి 5 రూపాయలు 20 రూపాయల దండ వేసి కోట్లు వసూలు చేసుకొని పెట్టినావా? నీకు ప్రేమనే లేదు, తల్లిదండ్రులే లేదు, ఏం లేదు. ఎవరి కోసం పెడుతున్నావు? పెట్టొద్దు. ఆ ఫోటోలో కూడా టచ్ చేస్తే వాళ్ళ ఆత్మలు ఏడుస్తున్నాయి పైన. నీకు అర్హత ఎక్కడదా? ఉందా అర్హత? చందాలు చేసే అర్హత నీకున్నది, వాళ్ళని అభిమానించే అర్హత లేదు.
తల్లిదండ్రులు గౌరవించే అర్హత లేదు నీకు. ఇప్పటికే కోట్ల రూపాయలు సంపాదించండి అమరవీరుల పేర్ల మీద. ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చిండా? ఓపెన్ డిబేట్లో రమ్మని. అంటే ₹1,00,000 ఆర్థిక సాయం చేసినాం అప్పట్లో అన్నట్టు. ఎవరు చేసిర్రు? మందకృష్ణ గారు 10 రూపాయలు చేయలే. ఓపెన్ ఛాలెంజ్ అడుగు వీళ్ళని కూడా. ఒక్క పైసే లేదు, అసలుకి రానే లేదు. ఆయనకి ఇంత ఒక ఆయన ముఖం ఎట్లుందో మేము చూడలేదు. అంటే చనిపోయినప్పుడు చిత్తూరు రాలేదు. రాలేదు రాలేదు మేము ఆయన దగ్గర పోతే కూడా మళ్ళీ రిటర్న్ పంపించండి మమ్మల్ని. అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తామా అంటుండు కానీ ఒక్కసారి కూడా పంపించలేదు. మా రెక్కల కష్టంతో మేము పూజించుకుంటున్నాము మా పిల్లల గురించి అయినా కానీ. అమరవీరుల కుటుంబాలను బిచ్చగాన్లు చేసిండు సార్. బిచ్చగాన్లలో రోడ్ల మీద అడక తింటున్నాం. ఆ పరిస్థితి తీసుకొచ్చిండు. ఉదాహరణకు ఇక్కడనే ఉన్నారు. 50 రూపాయల పొద్దంతా పనిచేస్తాడు రోడ్డు మీద కూర్చొని. 50 రూపాయలకు అంటే మా యొక్క పరిస్థితి, మా కొడుకులను గొడగొట్టుకుంటే మా కుటుంబ పరిస్థితులు ఇట్లుంటాయా? ఆయన కోట్లకు పడగెత్తుతాడా? ఇది ఎక్కడ న్యాయం? ఆయన నాకు అర్థం కాదు. తిండి లేదు మాకు, మేము ఎట్లా బతుకుతున్నాం? ఇది మానవత్వం? ఎవరి కోసం పని చేస్తుండనా? ఎవడు బాగుపడాలని ఉద్యమాలు చేసాడు? అవునా కదా? మరి మాదిగలల్లా ఎంతమంది ఆయన ద్వారా పనిచేసిన వాళ్ళు బాగుపడ్డారు? మాకే దిక్కు లేదు. ఇక వాళ్ళు ఆయన చేసే ఉద్యమంలో వీళ్ళు బాగుపడేది ఫలానా మనసులోనే ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఇలా బిచ్చం ఎత్తుకునే పరిస్థితి తెచ్చిండు. అదే మా కొడుకులు మా దగ్గర ఉంటే నియాస ఉంటుంది ఎందుకు అడుగుతాం అబ్బాయి? మేము సాయము ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎందుకు చేస్తాం? నియాస ఉంటుంది మాకు అడగవలసిన అవసరం మేమే రాదే లెక్క బతికేటోళ్ళం. మరి మా కొడుకులు మేము జాతికి అంకితం ఇచ్చినాము, నువ్వేమో మా కుటుంబంలో రోడ్డు పాలు చేసినావు. అంటే ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖు అమరవీరుల దినోత్సవం జరుపుతామని చెప్పి మందకృష్ణ చెప్తూ, సో అట్లా జరుపుతారు అని చెప్పి మీకు ఏమైనా ఐడియా ఉందా లేకపోతే చేస్తారా? ఇప్పుడు సరిపోతుంది ఆయన, అంటే వాడికి ఆయనకు అర్హత లేదు. అస్సలు దండ కూడా వేయద్దు. అసలు వాళ్ళ పట్టుకునే అర్హత కూడా ఆయనకు లేదు, అస్సలు లేదు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని మేమే ఇచ్చేస్తాం. వాళ్ళ అర్హతనే లేదు. ఒక్క దండ కూడా వేయద్దు. వాళ్ళ సొంటోళ్ళు చాలా మంది సార్ వాళ్ళు కూడా ఉన్నారు మాకు. మొన్న సాయం చేసిన సార్ వాళ్ళు వస్తే సార్ మాకు భరత్ భూషణ్ సార్ వస్తే కూడా మాకు సంతోషమే. అంతే. నేనా ఒకటి చెప్తాను. నేను అమరవీరులని అంటే వాళ్ళ ఆశయాలు గుర్తించక మన ఫ్యామిలీ ఒక మాట ఫ్యామిలీ గుర్తించనంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వీళ్ళని కాదని ముందుకు వచ్చిన ఉద్యమం కోసం వీళ్ళందరికీ బాధ ఏంటి? వాళ్ళ కుటుంబం ఒక్కొక్క మనిషి పోయిన తిరిగి తీసుకొస్తాడా? తీసుకురాలేడు. అలా అనడం తప్పు, చాలా తప్పు. అయినా వాళ్ళని ఓదార్చాలా, ఏమైంది, ఎలా ఉన్నారు మీరంటే వాళ్ళకు కూడా ఉంటుంది నా బిడ్డకి త్యాగానికి ఈ అర్థం ఉంది అనేసి. నువ్వు కుటుంబాలను పట్టించుకోనంటే అర్థం ఏముంది అక్కడ? వీళ్ళు ముందుకు తీసుకొచ్చిన నువ్వు వెళ్ళు పోట్లాడు మన కోసం అంటేనే కదా ముందుకు ప్రాణాలు తీసుకున్నారు వాళ్ళు. అనడం చాలా తప్పు. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు నా మమ్మీ చనిపోయింది, ఇంతవరకు పట్టించుకోలేదు, నాకెంత బాధ ఉంటుంది. అలా వీళ్ళందరూ కూడా అలానే బాధ ఉంటుంది. అది చాలా తప్పు అని అనడం కూడా. అంటే నార్మల్ వీళ్ళ కోసం అమ్మ ప్రతి సంవత్సరం మార్చి 1వ తారీఖున అమరవీరుల దినోత్సవం చేస్తాము అని చెప్పి నేను మందకృష్ణ మరీ చెప్తాను. అంటే అట్లా ఏమైనా చేస్తారు అని చెప్పి మీకు ఐడియా ఉందా లేకపోతే ఎప్పుడైనా? అసలు ఏం తెలియదు అసలు మాకు. అసలు ఆయన ఏం మాట్లాడుతూ మాకు అసలు తెలియదు. మాకు అసలు ఏం తెలియదు. ఆయన అమరవీరుల నుంచి అంటున్నాడు, ఏం అంటున్నా కూడా మాకు ఎటువంటి తెలీదు. రాలేదు అస్సలు రాలేదు. ఏం చెప్తున్నారు? రాలేదు, అతను రాలేదు. సో ఏం కోరుకుంటారమ్మా? అంటే మీకు దామోదర్ రాజనరసింహ సంబంధించి సో నేను 5 లక్షలు కావచ్చు, మీ కాళ్ళు గడికి నెత్తిచలుగు ఇదంతా ఓకే. సో ఇంకేమైనా కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే మందకృష్ణ గారు నిన్న డిమాండ్ చేస్తారు ఈవెన్ ప్రభుత్వానికి ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి, వాళ్ళకి 25 లక్షలు ఇవ్వాలి అని ఈ విధంగా కూడా డిమాండ్ చేస్తారు. సో మీరేం చెప్తారా? మందకృష్ణ మా కోసము డిమాండ్ చేస్తాం. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు ఎలా వస్తున్నారు అంటే దేనికోసం వస్తున్నాడు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎప్పుడు లేని ఇన్ని సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నారు నా క్వశ్చన్. అంటే దేనికోసం ఆయన ఏం ముద్దిస్తున్నారు అంటే ఆయన ఎదగాలనా మా నుంచి? ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు? అది ముందు నుంచి చేయాలి కదా. ఇప్పుడు కొత్తగా మధ్యలో ఏంటిది? తప్పు కదా, అడగడం తప్పు కదా. నువ్వు అమ్మవారిలో పట్టించుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎక్కడి నుంచి నీకు అవసరమా? లేదు. ఇవన్నీ మీరు అడగాలి అంటే ఆయన సెల్ఫిష్. ఆయన కావాలి అన్నప్పుడు ఆయన కోసం అన్నప్పుడు మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడా? తప్పు కదా. దీనికి మేమైతే ఒప్పుకోము అసలు. ఇంకా ప్రభుత్వానికి ఏం కోరుకుంటారా? అంటే నేను ఆల్రెడీ మీకు 5 లక్షలు ఇవ్వడం కావచ్చు, మీకు కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటా అని చెప్పి చెప్పింది. సో మీరు ఇంకేమైనా కోరుకోవాలనుకుంటున్నారా? అంటే గవర్నమెంట్ మేమేంటంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఏదో చేసుకొని బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం సహాయం చేసి వాళ్ళు
ఇప్పుడు వాళ్ళ కొడుకున్నారు అనుకో, ఆయనకి ఏదో విధంగా సహాయపడుతుంది. ఈ ఆ ఆంటీ వాళ్ళ బస్ ఏదో ఒకటి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సహాయం లేదు, ఎటువంటి వాళ్ళకి ఏదైనా ఇంకొంచెం అని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కానీ ఇంకేమైనా ఆర్థికంగా కానీ ఆదుకుంటే చాలు కోరుకుంటున్నాను నేను గవర్నమెంట్ నుంచి. రైట్. సో విన్నారుగా, ఇది అమరవీరుల కుటుంబాలు చెప్తా ఉన్నా. సో ఎన్నోద్దులు లేని ప్రేమ సడన్ గా ఎట్లా వస్తుంది మందకృష్ణ మాదిగ గారు మీకు కొంచెం అడుగుతా ఉన్నారు. ఇంకో వైపు చూసుకుంటే సో మా ఫ్యామిలీని అమరవీరులకు మేము కన్నా కొడుకులను మీకు త్యాగం చేస్తాం. సో మమ్మల్ని పట్టించుకున్నాము, మా కొడుకుల ఆశయాలు ఎందుకు అని చెప్పేసి కూడా ఇంకో వైపు అడుగుతున్న పరిస్థితి. ఇంకోటి ఆల్రెడీ ఆదుకున్నారు. ఇంకో కూడా అంటే మేము ఇప్పుడు ఒకవేళ మా కొడుకు కానీ మా తల్లి కానీ బతికి ఉంటే సో ఇప్పుడు మమ్మల్ని చూసుకుంటుండే కదా, అదే విధంగా సో మాకు కూడా మా ఫ్యామిలీ కూడా గవర్నమెంట్ ఇంకా ఏదైనా సరే సాయం కావచ్చు, జాబ్ కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా సరే సాయం చేయాలి అని చెప్పేసి అమరవీరుల కుటుంబాలు కోరుకుంటారు పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి ద్వారా ప్రతాప్, హైదరాబాద్.